హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనీతో. ఇది మా తిరుపతి ప్రయాణం వ్లాగ్ అండి. ఈ మార్నింగ్ సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ఉంటుంది కదా, దానికి బయలుదేరాం అన్నమాట. అదే చెప్తున్నాను, 4 బ్యాగ్స్తో స్టార్ట్ అయ్యాం. ఇది మార్నింగ్ 6కి ట్రైన్ అండి, 6:10కి. బట్ ఇలా వెళ్ళే దారిలో ఎన్ని షాప్స్ ఉన్నాయోనండి. నేను జస్ట్ తీస్తుంటే ఈ షాప్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. మార్నింగ్ అన్ని బట్టల షాప్స్, చల్లగానే ఉంటుంది కాబట్టి విండోస్ కిందకి దింపి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. హాయిగా ఉందండి. కిడ్స్ పాపం మార్నింగ్ 4కే లేచి రెడీ అయ్యారు కాబట్టి స్టేషన్కి వెళ్ళే లోపలే ఒక న్యాప్ వేసేసారు. ఇలా మాట్లాడుకుంటా వెళ్ళేసరికి 30 మినిట్స్లో, మా ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్ 30 మినిట్స్ పట్టింది. 35 వేసుకోండి. 35 మినిట్స్లో సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిపోయాం. ఇంకా అది అంత మార్నింగ్ అయినా కూడా ఎప్పుడు తెలిసిందే సికింద్రాబాద్ స్టేషన్ రష్గా ఉంటుందని నేను విన్నాను. యాక్చువల్గా నా ఫస్ట్ టైం సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళటం, సో అందుకని నాకు అంత ఐడియా లేదు. కానీ చాలా బిజీగా ఉంది. ఇది రెనోవేట్ చేస్తున్నారు కదండి, ఎక్కడ చూసినా ఇట్లా స్టోన్స్తో అంత చితక్కొట్టేసినట్టు, పగలగొట్టేసినట్టు అట్లా ఉంది. దాని మూలన కొంచెం ట్రాఫిక్ కూడా ఉంది. అయినా కూడా టైంకి వెళ్ళిపోయాం. చాలా బాగా రీచ్ అయ్యామండి. ఇంకా ఇలా స్టేషన్కి రీచ్ అయ్యి దిగి కొంచెం లోపలికి, ఇది గేట్ నెంబర్ 6 దగ్గర ప్లాట్ఫామ్ 1 అనుకొని వచ్చాము. కానీ ట్రైన్ వందే భారత్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద పెట్టాడు. మేము ఇలా నుంచొని డిస్కస్ చేసే లోపల ప్లాట్ఫామ్ 10 అనేసరికి ఇలా బయలుదేరి 10కి వెళ్ళాము. 2 ఫ్యామిలీస్ అయితే ఇక్కడ యాక్చువల్గా 3 ఫ్యామిలీస్, బట్ ఇక్కడ నుంచి 2 ఫ్యామిలీస్ స్టార్ట్ అయ్యాం. ఒక ఫ్యామిలీ బెంగళూరులో జాయిన్ అయ్యారనమాట. ఇలా మేము మాట్లాడుకునే లోపలే ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది. చక్కగా సెటిల్ అయిపోయామండి. మేము విండో సీట్ అనుకున్నాం కానీ ఇలా వచ్చింది. కానీ తర్వాత 2 ఫ్యామిలీస్ కదా, షిఫ్ట్ అయ్యామన్నమాట విండో సీట్కి. అట్లా ఇట్లా మేము కబుర్లు చెప్పుకుంటా ఇంకా సెటిల్ అయ్యామో లేదో, ఇలా నేచర్ ఎంజాయ్ చేస్తే, నేను భలే ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీస్తున్నాను. ఈ లోపలే టీ టైం అని మార్నింగ్ ఇలా మసాలా టీ అని బిస్కెట్స్ అని తీసుకొచ్చి ఇచ్చారనమాట. అయితే ఈ మసాలా చాయ్ కూడా చాలా బాగుంది. నేను ఇవాళ ఈ వ్లాగ్లో వందే భారత్లో ఫుడ్ గురించి కూడా రివ్యూ ఇవ్వబోతున్నాను. ఎంత చెత్త ఎక్స్పీరియన్సో చెప్తాను. ఇవి వచ్చేసి టీ బాగుందండి. కిడ్స్ కూడా నేను కలెక్ట్ చేసుకున్నా, వాళ్ళు తాగరు కాబట్టి. ఇందాకే చెప్పాను కదా, 2 ఫ్యామిలీస్ స్టార్ట్ అయ్యాం. ఇలా వెనక ముందు కూర్చున్నాం. ఇలా 2 ఫ్యామిలీస్ స్టార్ట్ అవటం కూడా మాకు చాలా టైం పాస్ అయిపోయింది. 8 అవర్స్ ఎలా గడిచిందో తెలియలేదు. సరే, ఇంకా వాళ్ళు కొంచెం హాట్ వాటర్ ఇస్తారండి, అది మిక్స్ చేసుకుంటానికి. నేను కొంచెమే కలిపాను, ఎలా ఉంటుందో చూద్దామని. కానీ వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీకి ఒక ప్యాకెట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఆ ప్యాకెట్ క్వాంటిటీకి తగ్గట్టు ఆ గ్లాస్లో వాటర్ ఇచ్చారు నాకు. తర్వాత నేను అది రియలైజ్ అయ్యి మొత్తం ప్యాకెట్ అంతా వేసేసి మంచిగా కలిపేసుకున్నానండి. ఇదైతే నాకు ఫస్ట్ టీ టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఒరిజినల్ కొంచెం వాటరీగా ఉంది కానీ టీ స్మెల్, టీ టేస్ట్ బాగానే ఉంది, నాకు బాగానే అనిపించింది. అండ్ విత్ టీ వాళ్ళు బిస్కెట్స్ ఇచ్చారనమాట. యూనిబిక్ కదా, కామన్దే, కానీ టేస్ట్ బాగుంది. మార్నింగ్ ఇలా బాగానే ఉంది. ఓకే, వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ అని చెప్పి బ్రేక్ఫాస్ట్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామండి, విచ్ ఈస్ ద వర్స్ట్ థింగ్ అనమాట. ఇలా ఇచ్చారు. నాకు ముందు ఆ బాక్సెస్ ఓపెన్ చేస్తేనే చాలా ఇరిటేషన్ వచ్చిందండి. ఇలా ఉప్మాలో గారెలేసి ఇచ్చారు. అసలు ఆ గారె, ఆ వాటర్, ఉప్మా వాటర్ అంతా పీల్చుకొని మెత్తగా అయిపోయింది. ఏం తిన్నామో ఏంటో తెలియదు. తిన్నాము, 1.5 అవర్ అలా పడుకున్నాం. ఈ లోపల మళ్ళీ రైస్ వచ్చేసింది అనమాట. ఈ రైస్ కూడా అంతేనండి. ఆ సాంబార్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. బీరకాయ కూర కూడా లూజ్ కూరే, ఆ సాంబార్ ఏమో ఒలికిపోతున్నాయి, టేస్ట్ లేదు. ఆయిల్, కంప్లీట్ ఆయిల్. ఫ్లేవర్డ్ రైస్ లాగా ఇచ్చారు కానీ అది ఫ్లేవర్డ్ రైస్ కాదండి, ఒట్టి రైస్ కూడా తినలేము, ఆ సాంబారు తినలేము. అసలు ఎంత వరస్ట్ ఆప్షన్ అంటే, కాస్త కూస్త బాగుంది అంటే కాస్త ఆలూ కర్రీ అండి. మేము వచ్చేటప్పుడు పెట్టుకున్నాం, వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాం. బాగుంది కర్రీస్ అంటే ఆలూ కర్రీ. 2 చపాతీస్ ఇచ్చారు కాబట్టి సర్వైవ్ అయ్యాం. అవి కూడా ఏమీ మెత్తగా లేవు. మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది అనవసరం. నాకైతే అసలు ఫుడ్ ఆప్షన్ అనవసరం అనిపించింది. ఫైనల్గా ఐస్ క్రీమ్ ఇచ్చారు, ఏదో చల్లబరచడానికి అన్నట్టు. మేము నవ్వుకున్నాం అన్నమాట. ఫుడ్ తిని ఇంకా కోపం రాకుండా ఐస్ క్రీమ్ ఇచ్చారా ఏంటని. అలా తిని
కొంచెం మాట్లాడుకొని కబుర్లు చెప్పుకుంటా న్యాప్ తీసుకొని మనం లేసేసరికి తిరుపతి వచ్చేసాం. 8 అవర్సేనండి వందే భారత్లో, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనిపించింది. వెల్కమ్ టు తిరుపతి అన్నట్టు భలే అనిపించింది. ఆ వైబ్రేషన్సే బాగుంటాయండి. తిరుపతి అనే పేరులోనే మనకు ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. మేము ఇంకా అక్కడి నుంచి మా రూమ్కి వచ్చేసాము. మేము ఉన్నది జానాస్ అన్నమాట, ఒక హోటల్. చాలా బాగున్నాయి రూమ్స్. ఈ రూమ్ టూర్ కూడా చేస్తున్నా చూడండి, చాలా బాగున్నాయి. 2 రూమ్స్ తీసుకున్నామండి. మా ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ జాయిన్ అవుతారనమాట. మేము ఇక్కడ నుంచి 2 ఫ్యామిలీస్ వెళ్ళాం కదా, 2 రూమ్స్ తీసుకున్నాం. మా రూమ్ వచ్చేసి ఇది చాలా బాగుంది. అండ్ చక్కగా రాగానే బ్యాగ్స్ పెట్టేసాం, నేను అదే చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే పక్క రూమ్ కూడా నేను ఇంకా టూర్ లాగా చూపిద్దామని వెళ్తున్నాను. ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్న రూము. మాది 405 అయితే వాళ్ళది 406 తీసుకున్నారు. సేమ్ రూమ్స్ అండి, ఇంటర్ కనెక్టింగ్ ఉంది, మధ్యలో కీ ఇచ్చారు. బట్ మాకేం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నాము. ఇంకా నాకు వెళ్ళగానే నాకైతే కాఫీ తాగాలనిపించింది. సో నేను బ్లాక్ కాఫీ ఎక్కువ ఇష్టంగా తాగుతాను కాబట్టి మా రూమ్కి వెళ్ళగానే ఫస్ట్ మా రూమ్లో బాగాలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ నుంచి తీసుకొచ్చేసి వేడినీళ్ళు కాసేసుకొని, వాళ్ళు బిస్లరీ బాటిల్స్ ఇస్తారు కదండి, ఇంకా ఇలా సన్ రైజ్ దాంతో బ్లాక్ కాఫీ చేసుకొని మా డేని ఇలా ప్రయాణాన్ని 1 డే ఇలా ఎండ్ చేసాం. ఈవినింగ్ టెంపుల్స్కి కూడా వెళ్ళాం. ఈ బ్లాక్ కాఫీ తాగేసి 1 అవర్ న్యాప్ తీసుకొని నెక్స్ట్ రెడీ అయ్యి 2 టెంపుల్స్కి వెళ్ళాం. ఆ డీటెయిల్స్ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్.